హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల వేముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. జనని, ఎందుకే పొద్దున్నే ఇలా ఊరించి చంపుతున్నావు నన్ను అనుకున్నాడు. దుప్పట్లో మొహం దాచుకొని తన తలే తనే కొట్టుకుంటూ. అది వినిపించినట్టే సడన్గా తలెత్తి సూర్యాని చూసింది జనని. అది కాస్త ముందే పసిగట్టి దొంగ నిద్రలోకి జారుకున్నాడు సూర్య. అయినా కాస్త అనుమానం అలాగే ఉన్నట్టు అతని వంక చూసి చీరతో సహా వెనక్కి తిరిగింది. కొద్దిసేపు అవ్వకుండానే మళ్ళీ కళ్ళు తెరిచిన సూర్యకి ఈసారి ఇంకాస్త స్పష్టంగా వెనక నుంచి నడుముతో పాటు నున్నని వీపు కూడా తెల్లగా కనిపిస్తూ ఊరిస్తుంటే, జనని నువ్వేంటి ఇంత సెక్ ఆపేశాడు తన పదాలు అక్కడికే. ఛా, నేనేంటిలా అయిపోతున్నా అని తనకు తాను తిట్టుకున్నాడే కానీ చూడకుండా ఉండలేకపోతున్నాడు. జనని నా వైఫ్ దగ్గర నేనెందుకు ఇంత కంట్రోల్ చేసుకోవాలి అసలు? తనకి తానే తీర్మానం చేసుకొని లేచి వచ్చి గబాలున్న జనని నడుం చుట్టూ చెయ్యేసి బిగించి పట్టుకొని గట్టిగా కిస్ చేశాడు జనని నెక్ దగ్గర. సడన్గా అతను చేసిన పనికి చేతిలో పట్టుకున్న చీరని వదిలేసి నోరు తెరిచింది జనని రియాక్షన్ కోసం కూడా ఆలోచించకుండా అతని పెదవులతో ముద్దులు పెట్టుకుంటూ పోతున్నాడు మెడ మీద నుంచి వీపు మీదకి. అతని చేతి స్పర్శకి, అతను చేస్తున్న పనికి మనసుకి హాయిగా ఉన్న శరీరానికి చెక్కిలిగింత కంగారు రెండు ఒకేసారి పుడుతుంటే సూర్య అరిచినంత పని చేసింది. తన పిలుపే పట్టనట్టు, ఎందుకే ఇలా చీర కట్టి మరీ నన్ను ఊరించి చంపుతున్నావు అన్నాడు చేతులు ఇంకాస్త లోపలికి దోపి పెదవులతో తన పని తను చేస్తూనే. అతని మాటలు మత్తుగా తన చెవుల్లో పడగానే, సూర్య వదులు ప్లీజ్ అంది. అతను ఏ మూడ్లో ఉన్నాడో అర్థమై, వదలను, నేనే కాదు పెళ్ళాన్ని ఇలా చూసిన ఏ మగాడైనా వదలడు అన్నాడు హస్కీగా జనని చెవి లిక్ చేస్తూ. అతను చేస్తున్న పనికి పూర్తిగా వశం తప్పి అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంటే అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ప్లీజ్ సూర్య వదులు, లేట్ అయిపోతుంది అంది ఒక్కో పదాన్ని కూడబెట్టుకొని. వదలను, బుద్ధిగా పడుకున్న పిల్లాడికి చూపించకూడనివి చూపించి టైం చేసింది నువ్వు. ఇప్పుడు వదలమంటే వదలడం నా వల్ల కాదు అన్నాడు తన జుట్టులోకి మొహం దూర్చి తన ఒంటి నుంచి వస్తున్న సువాసనని తనివి తీరా ఆస్వాదిస్తూ. అప్పటికే అతని ఊపిరి తన శరీరానికి తాకుతుంటే తన ఊపిరి బరువెక్కి భారంగా తీసుకుంటూ ఉంది. తన ఊపిరిలో డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంటే సూర్య ఇంకాస్త అల్లుకుపోయాడు. జనని, మత్తుగా వచ్చిన సూర్య వాయిస్కి కళ్ళు మూసుకొనున్న జనని, వదులు సూర్య అంది చిన్నగా. ఐ వాంట్ టు కిస్ ఆన్ యువర్ వేస్ట్ అన్నాడు జనని చెవిలో మత్తుగా. అంతే, ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థమై, హవ్వ సిగ్గనేదే లేకుండా ఏం వాగుతున్నావు సూర్య, వదులు నన్ను కోపంగా అంటున్నా అరించి కూడా కదలలేదు సూర్య. యు ఆర్ మై వైఫ్ జనని, నీ దగ్గర నాకు సిగ్గు అవసరం అంటావా? తన నడుం మీద వాలిన అతని చేతి మీద గట్టిగా గిచ్చి, సిగ్గులేని సూర్య వదులు నన్ను అంది పళ్ళు బిగించి. నో జనని, జస్ట్ వన్ కిస్ అంతే గడ్డం తన బుగ్గన ఆనించి అడిగాడు ముద్దుగా. అతని పనికి కంట్రోల్ తప్పిపోతుంది వద్దని చెప్పాలనుకుంటూనే. నీ బాడీలో నీ కళ్ళ తర్వాత నేను ఇష్టపడే పార్ట్ నీ వేస్ట్. ఇట్స్ డామ్ హాట్ జనని, ప్లీజ్ ఒక్కసారి కిస్ చేస్తాను చిన్న పిల్లాడిలా బ్రతిమిలాడసాగాడు. ఆ మాటకి క్షణం పాటు తన బుగ్గల్లో సిగ్గు తొంగి చూసి మాయమై వెంటనే కోపం వచ్చేసింది. ఏమైంది అసలు నీకు ఈరోజు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఒక్కటి ఇస్తే పోయి మూలకి పడతావు, వదులుతావా చెంప మీద వాత పెట్టనా అని తన పాటికి తను అడిగింది సీరియస్నెస్ నటిస్తూ. నిజంగా పిచ్చెక్కింది జనని నిన్నిలా చూసి అంటూ గాల్లో ఉన్న జనని చేతులు కూడా పట్టుకొని, ఎప్పుడు కొట్టు చూద్దాం అన్నాడు కొంటెగా. కొట్టలేననా కోపంగా అడిగేసరికి నవ్వాడు. అదే అదునుగా మెడని వెనక్కి వంచి నవ్వుతున్న సూర్య బుగ్గ మీద గట్టిగా కొరికేసింది. తెల్లని బుగ్గ కాస్త ఎర్రగా అవుతుంటే గబాలున్న జననిని వదిలి హా అని గట్టిగా అరుస్తూ బుగ్గ మీద చేయి పెట్టుకున్నాడు సూర్య నొప్పితో. తను వదలగానే చీర అందుకొని బయటికి వెళ్ళడానికి పరుగు అందుకుంది జనని.
హా మమ్మీ అని సూర్య బుగ్గ రుద్దుకుంటూ ఉన్నాడు. అప్పటికే మమ్మీ అన్న సూర్య పిలుపుకి సడన్గా జనని కాళ్ళకి బ్రేక్ పడిపోయింది. నువ్వు అత్తయ్యను తలుచుకున్నావా కన్నయ్య అని సంతోషంతో తనలో తాను నవ్వుతూ ఉండగానే ఒక్క అడుగులో జననిని చేరి తన ఫోర్స్ అంతా యూజ్ చేసి గట్టిగా బంధించేశాడు సూర్య తన రౌడీ కౌగిలిలో. ఈసారి జనని అరవబోతుంటే చేత్తో తన నోరు మూసేసి, ఏదో పాపం పెళ్ళాం కదా ఇంత అందంగా ఉంది, ఒక 4, 5, 6 ముద్దులు ఇచ్చేసి వదిలేద్దామని నేననుకుంటే ఇలా గిల్లి కొరికి నన్ను రెచ్చగొట్టి నీ దారిన నువ్వు వెళ్ళిపోదామని. ఆహా ఇప్పుడు చూడు, నీ గిఫ్ట్ నీకు ఇవ్వకపోతే నా పేరు సూర్యనే కాదు అన్నాడు శబ్దం చేస్తూ. జనని అతని చేయి తీసి, ప్లీజ్ కన్నయ్య, సారీ, నా మంచి కన్నయ్య కదా, లేట్ అయిపోతుంది కన్నయ్య, నన్ను చీర కట్టుకోనివ్వు ప్లీజ్ అంది వేడుకుంటూ. నో వే, సూర్యగాడు ఫిక్స్ అయిపోయాడు, వాడికి ఏది ఉంచుకునే అలవాట్లేదు అని జననిని అలాగే పట్టుకొని ముందుకి వచ్చాడు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఇంకొకసారి చెయ్యను బుద్ధిగా బ్రతిమిలాడుతుంటే, నో, సూర్యగాడి ఈగో చాలా హర్ట్ అయింది అన్నాడు మోకాళ్ళ మీద కూర్చుంటూ. ఎప్పుడు ఆ ఫోర్స్ దేనికో అర్థం కాక, ఏం చేస్తున్నావు సూర్య, ప్లీజ్ వదులు, సారీ, ఇంకోసారి చెయ్యను నిజంగా, ప్రామిస్ అంది బిడియాన్ని దాచి. తన నడుం మీద 2 చేతులు అలాగే ఉంచి దగ్గరికి వచ్చాడు. సూర్య ఏం చేయబోతున్నాడో అర్థం కాక బెదురుగా చూస్తుంటే స్ట్రైట్గా చూస్తూ నడుముని తన పంటి కింద పెట్టేసి కొరికేశాడు. అతను చేసిన పనికి ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంటే కళ్ళు మూసి ఊరంతా వినిపించేంత గట్టిగా గావుకేక పెట్టసాగింది జనని. దెబ్బకి తన నడుం వదిలి పైకి లేచి గబాలున ఒక చేత్తో తనని బంధించి మరో చేత్తో జనని నోరు మూసేశాడు సూర్య. ఒసే ఒసే ఆపే, ఏంటా అరుపు, ఎవరైనా వింటే ఇక్కడేదో రేప్ జరుగుతుందనుకుంటారు అన్నాడు తెగ కంగారు పడిపోతూ. జనని ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ సూర్య చేతిని విసురుగా తీసేసి, మరి నువ్వు అదే చేస్తున్నావు అంది అదే ఏడుపు మొహంతో. ఒసే, పాపం తగులుతుందే నీకు, నువ్వు కొరికిన దానిలో సగం కూడా కాదది, జస్ట్ ఊరికే అలా టీత్తో టచ్ చేశానంతే, దీనికే రేపా అంటుంటే, ఇష్టం లేకుండా చేస్తే దాన్ని అలాగే అంటారు మరి అంది ఏడుపు మొహం అలాగే కంటిన్యూ చేస్తూ. శ్రీరామచంద్ర, నువ్వే ఎక్స్పోజ్ చెయ్యి, నువ్వే టెంప్ట్ చెయ్యి, నువ్వే గిల్లు, నువ్వే కొరుకు, నేను జస్ట్ అలా టచ్ చేస్తే మాత్రం అవతల రాష్ట్రానికి కూడా వినిపించేంత గట్టిగా అరువు, భలే పెళ్ళానివే నువ్వు. చిరుకోపంగా సూర్య అనేసరికి వస్తున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకుంటూ, నేనేదో నా పాటికి నేను బుద్ధిగా చీర కట్టుకుంటూ ఉంటే నువ్వే వచ్చి డిస్టర్బ్ చేసి పైనుంచి నన్నే దెప్పి పొడుస్తున్నావా కన్నయ్య, అవతలికి పో, నీ వల్లే నాకు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అంది తనని చుట్టుకొని ఉన్న సూర్య మరో చేతిని విడిపించుకుంటూ. నిజానికి సూర్య చేసే ప్రతి పని తన మనసుకి ఎంతో హాయిని సంతోషాన్ని ఇస్తున్నా బయటికి మాత్రం కావాలనే ఏడిపిస్తోంది అతన్ని. అరగంట నుంచి నువ్వు దాన్ని కడుతూ విప్పుతూ ఉంటే లేట్ అవ్వలేదు, కానీ నేను వచ్చి జస్ట్ కిస్ ఇస్తేనే లేట్ అయిందా నీకు అన్నాడు ఫ్లోలో. జనని నోటికి చేయి అడ్డు పెట్టుకొని, అంటే నువ్వు నిద్రపోలేదా, అరగంట నుంచి నన్నే చూస్తున్నావా సూర్య అంది కళ్ళు పెద్దవి చేసి. గబాలున నాలిక చరుచుకొని, సర్లే నా వల్లే లేట్ అయింది కదా, నేనే కవర్ చేసేస్తానులే అంటూ మాట మార్చేసి జనని చేతిలోని చీరని అతను అందుకున్నాడు. తనకి అర్థమైపోయి సిగ్గుపడుతూ తలదించుకొని మళ్ళీ అతను చేస్తున్న పనికి, ప్లీజ్ సూర్య బయటికి వెళ్ళు, నీ ఈ కన్నయ్య ఆటలన్నీ వచ్చాక ఆడుకో అంది ముద్దుగా బుజ్జగిస్తూ. ఉష్, కాసేపు సైలెంట్గా ఉండు జనని అని సీరియస్గా కుర్చీలో ఫోల్డ్ చేస్తూ ఉన్నాడు. అతన్నే తదేకంగా చూస్తూ నిలబడింది జనని ఏం చేస్తాడా అన్నట్టు. సూర్య కుర్చీలని ఫోల్డ్ చేస్తూ దూపడానికి తీసుకురాగానే గబాలున నోరు తెరిచింది జనని మళ్ళీ అరవడానికి. ఉష్ అని ఓ చేత్తో ఫోల్డ్ చేసిన కుర్చీలు పట్టుకొని మరో చేతిని జనని నోటి మీద వేసి ఆ కుర్చీలని తన చేతికి అందించాడు. జనని వాటిని చేతిలోకి తీసుకోగానే వెనక్కి వచ్చి కొంగు ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు ముందు చూడకుండా. అతని పనికి మురిసిపోయి నవ్వుకుంది జనని. తాను వాటిని దోపేసుకొని పిన్ చేసేలోపు సూర్య కొంగు కూడా సెట్ చేసి భుజం దగ్గర పిన్ చేసేశాడు. అప్పుడు ముందుకి వచ్చి కొద్దిగా సెట్ చేసి,
"హ్మ్, ఇప్పుడు పర్ఫెక్ట్" అన్నాడు నవ్వుతూ. అతన్ని రెప్పవేయకుండా చూస్తున్న జనని కళ్ళల్లోకి చూస్తూ అద్దం ముందుకు తీసుకువచ్చి నిలబెట్టాడు. ఇంకా ఉంది. గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ని వెంటనే చూడాలనుకున్న వారు మెంబర్షిప్ తీసుకోగలరు.